ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, గత వారం మనం దేవుని వాక్యం విన్నాం. యేసు వైపు చూసి రక్షణ పొందాలి అనే అంశాన్ని మనం చూసాం. ఆ భాగంలో యేసు వైపు చూసి రక్షణ పొందిన ఇశ్రాయేలును మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొక భాగం చేసుకుందాం. యేసు వైపు చూసి రక్షణ పొందాలనే అంశంలోనే మరో భాగం మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రపంచంలో భూమి మీద ఏ మానవుడైనా, ఏ జాతికి సంబంధించిన వాడైనా ఎవరి వైపు చూడాలో, ఎవరి వైపు చూస్తే రక్షణ వస్తుందో అనే సంగతి మనం గ్రహించుదాం. మంచిది. ఈ యొక్క సమయం ముందు ఈ జీవమార్గము టీవీ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. ప్రియులరా, ఈ లోకములో మనుషులు మోక్షానికి వెళ్ళాలని ఆకాంక్ష కలిగి ఉంటారు. అందరిలో కూడా అలాంటి ఆశనే ఉంటుంది. ఏ హిందువుని అడిగినా, క్రైస్తవుని అడిగినా, ముస్లిమ్స్ని అడిగినా నీకు ఎక్కడికి వెళ్ళాలని ఆశ ఉంది అంటే క్రైస్తవుడు చెప్తాడు, నేను పరలోకానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను అంటాడు. అదే ముస్లింని అడిగితే ముస్లిం వ్యక్తి కూడా చెప్తాడు, నేను మోక్షానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను అంటాడు. అదే హిందువుని అడిగితే ఆ వ్యక్తి చెప్పే మాట ఏంటంటే నేను వైకుంఠానికి, మోక్షానికి వెళ్ళాలని చెబుతాడు. అందరిలో ఉన్న ఉద్దేశము, అందరిలో ఉన్న ఆశ వైకుంఠము లేదా మోక్షము, దేవుని రాజ్యం చేరాలనేదే. అయితే అందరిలో ఉండేది ఒకే ఉద్దేశమే, దేవుని రాజ్యం చేరాలి, నరక రాజ్యానికి వెళ్ళకూడదు అనే ఉద్దేశమే క్రైస్తవుల్లో, ముస్లిమ్స్లో, హిందువుల్లో ఉంటుంది. కానీ ఏ వైపు చూస్తే, ఎవరి వైపు చూస్తే మనం రక్షణ పొందుతాం అనేదే సమస్యగా మిగిలిపోయింది. అందుకే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనంలో ప్రభు అంటాడు, నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే దేవుడును అని చెబుతున్నాడు. లోకంలో ఎవరి వైపు చూసినా రక్షణ లేదు, ఎటు వెళ్ళినా రక్షణ లేదు. ఎవరు మనల్ని రక్షించలేరు, ఎవరు మనల్ని పాపం నుండి, శాపం నుంచి విడిపించలేరు. మనం రక్షకుడైన యేసుక్రీస్తు వైపు చూస్తేనే పాపశాపాల నుంచి విడుదల పొందుతామని దైవవాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులరా, అందుకే మనం అందరం కూడా ఏ జాతికి సంబంధించిన వారమైనా, ఏ మతానికి సంబంధించిన వారమైనా, ఏ దేశానికి సంబంధించిన వారమైనా, ఏ భాషకు సంబంధించిన వారమైనా, ఏ రాష్ట్రం, ఏ దేశము, ఏ ప్రాంతానికి సంబంధించిన వారమైనా చూడాల్సింది ఎవరి వైపు అంటే యేసు వైపే. అందుకే మనం యేసు వైపు చూసే రక్షణ పొందాలి. యేసు వైపు చూస్తేనే మనకు రక్షణ కలుగుతూ ఉంది. గత వారంలో మనం చూసాం, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద, నిజరక్షకుడైన దేవుని మీద, విడుదల చేయగలిగినటువంటి, రక్షించగలిగినటువంటి దేవుని మీద తిరుగుబాటు చేసినందువలన తాపకరమైన పాములు, తాపకరమైన సర్పములు వారిని కరిచి వారిని చంపుతున్నప్పుడు దేవుడు మోషతో ఇత్తడి సర్పంని ఎత్తి పట్టుకోమని చెప్పినప్పుడు ఆ సర్పాన్ని ఎవరైతే నిదానించి చూశారో వారు బ్రతికిరని మనం విన్నాం. అలాగే ఆ సర్పాన్ని చూసి బ్రతికిన వారు, ఆ సర్పము యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. ఆయన మనందరి కొరకు శిలువ మీద వ్రేలాడి ఆయన ప్రాణాన్ని బలియాగంగా దానం చేశాడు. ఆయన మరణించి సమాధి చేయబడ్డాడు. ఆయన వైపు ఎవరైతే చూస్తామో వారు రక్షణ పొందుతామనే సంగతి మనం గత వారంలో నేర్చుకున్నాం. ప్రియులరా, ఈ యొక్క సమయంలో ఈ దినమందు మనం నేర్చుకునేటటువంటి అంశం ఏంటంటే యేసు వైపు చూస్తూ రక్షణ పొందాలి అనే అంశంలో భాగంగా యేసు వైపు చూసి రక్షణ పొందిన జక్కయ్యను మనం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులరా, లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే ఒక వ్యక్తి గురించి వ్రాయబడ్డది. జక్కయ్య అనే ఒక వ్యక్తి గురించి లూకా సువార్త 19వ అధ్యాయంలో రాయబడి ఉంది. చూడండి,
లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు నేను చదువుతాను. ప్రియులరా, ఇక్కడ ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారును ధనవంతుడుననే జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరోని చూడగోరను గాని పొట్టివాడు అయినందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించినాడు. యెరికో పట్టణంలో ప్రవేశించినాడు. ఈ యెరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు అక్కడ సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య అనేటువంటి ఒక ధనవంతుడు ఉన్నాడు. అతడు ధనవంతుడే కాదు, ధనవంతుడు కాకుండా అతడు ఒక అధికారిగా ఉంటూ ఉన్నాడు. అంటే సుంకము వసూలు చేసేటటువంటి అధికారిగా, ఒక మాటతో మనం చెప్పాలంటే బిల్ కలెక్టర్గా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అతడు గుత్తలు వసూలు చేసేటటువంటి వ్యక్తిగా, అధికారిగా పనిచేస్తూ ఉన్నాడు. అలాంటి అధికారం కలిగినటువంటి వ్యక్తి ధనవంతుడైనటువంటి జక్కయ్యకు యేసుక్రీస్తు యెరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు యేసు ఎవరో చూడాలని ఆశ కలిగింది. యేసు ఎవరో చూడాలని కోరికతో ఆయన యేసును చూడడానికి వెళ్ళాడు. యేసును చూడడానికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన పొట్టివాడై ఉన్నందున జనులు గుంపు కూడి ఉండుట వలన యేసును ఆయన చూడలేకపోయాను అని రాయబడి ఉంది. అవునండి, ఆయనేమో యేసును చూడాలని వెళ్ళాడు. యేసు ఎవరో చూడాలని ఆశతో వెళ్ళాడు, చూడాలని ఆకాంక్షతో అక్కడికి వెళ్ళాడు. కానీ అతని స్థితి ఏమిటంటే పొట్టివాడు. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే గుంపు కూడి ఉన్నారు, జనసమూహం గుంపు కూడి ఉన్నారు. అందును బట్టి అతడు పొట్టివాడు అయినందున, అక్కడ జనసమూహం గుంపు కూడినందున అతడు ఆయనను అనగా యేసుక్రీస్తును చూడలేకపోయినాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. అతడు పొట్టివాడైనందున యేసును చూడలేకపోయాను అని రాయబడి ఉంది. కాబట్టి పొట్టివాడైనందున చూడలేకపోయినాడు. మనమైతే మనం ఆలోచించేది ఏంటంటే, ఈ జనసమూహంలో నేను చూడలేను, ఇంకా కనిపించడు, ఎందుకులని చెప్పి మనం వెనుదిరిగి వెళ్ళేటటువంటి పరిస్థితిలో ఉంటాం. కానీ జక్కయ్య ఆలోచన చేయగలిగినాడు. ఎలాగ చూడాలి ఆయన్ను చూడాలి అనే కోరిక ఆ వ్యక్తిలో, జక్కయ్యలో బలంగా ఉంది. కాబట్టి అది యేసును చూడాలని ఆ జక్కయ్య మనస్సు బలవంతం చేస్తుంది. అందుకు జక్కయ్య ఆలోచన చేయగలిగి చుట్టూ చూసినప్పుడు యేసుక్రీస్తు ఏ దారి గుండా అయితే వెళ్తా ఉన్నాడో ఆ దారి పక్కన ఒక మేడి చెట్టు ఉన్నట్టు కనుగొన్నాడు. అయితే జక్కయ్య వెనుదిరిగి వెళ్ళి ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడనే సంగతి మనం బైబిల్లో చదువుతున్నాం. ఇక్కడ 3వ వచనంలో చదివితే, యేసు ఎవరోని చూడగోరాను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను అని రాయబడి ఉంది. ఆ చోటనే వెళ్తా ఉన్నాడు, ఆ దారిని వెళ్తా ఉన్నాడు అనే సంగతి గ్రహించినటువంటి జక్కయ్య ఈ దారినే యేసుక్రీస్తు వెళ్తాడు కాబట్టి ఈ దారి పక్కన ఉన్నటువంటి చెట్టు మీద నేను కూర్చుంటే తప్ప యేసును చూడలేను అనుకున్నాడు. అతడు చెట్టు ఎక్కినాడు. ప్రియులారా, అతడు ఎక్కిన చెట్టు ఏమిటంటే మేడి చెట్టు గుణము మనకు తెలుసు. మేడి చెట్టు ఎలాంటిదంటే, మేడి చెట్టు సామెత ఉంది. ఏమిటి ఆ సామెత అంటే, మేడి పండు చూస్తే మేలిమయుండు, పొట్ట విప్పు చూస్తే పురుగులుండు అని సామెత ఉంది. అవును, మేడి చెట్టు మేలిమై ఉంటుంది, చక్కదనంగా ఉంటుంది. కానీ ఆ మేడి పండ్లు చక్కగా ఉంటాయి, అందంగా ఉంటాయి, ఆకర్షణగా ఉంటాయి. కానీ వాటి పొట్ట విప్పితే పురుగులు ఉంటాయి. జక్కయ్య జీవితం అలాంటి జీవితం. జక్కయ్య మనుషులకు మంచివాడిగా కనపడతా ఉన్నాడు. మనుషులకు పై రూపం చూస్తే మంచివాడుగానే, నీతిమంతుడుగానే కనబడుతూ ఉన్నాడు. పై రూపాన్ని చూస్తే జక్కయ్య అందంగా కనబడుతున్నాడు. కానీ జక్కయ్యలో మేడు పండులో ఉన్నటువంటి పురుగులు లాంటి పాపపు స్థితి జక్కయ్యలో ఉంది. కాబట్టి జక్కయ్య ఆ చెట్టు మీద ఉన్నాడు. చెట్టు మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆ దారిన వెళ్తా ఉన్నప్పుడు చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయంలో 5వ వచనంలో, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అని రాయబడ్డది. యేసుక్రీస్తు అక్కడికి వచ్చి ఆ చెట్టు కింద నిలబడి పైకి కన్నులెత్తి చూసి జక్కయ్య
త్వరగా దిగుము అన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచించాలి. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు జక్కయ్యను చూసినటువంటి దాఖలాలు లేవు. ఎప్పుడు కూడా జక్కయ్యను యేసుక్రీస్తు చూడలేదు. జక్కయ్య ఏ ప్రాంతంలో ఉంటాడో, ఎక్కడుంటాడో యేసు ప్రభు చూడలేదు. అతని పేరు ఎప్పుడు కూడా ఆయన వినలేదు. కానీ జక్కయ్య త్వరగా దిగుమని చెబుతున్నాడు. ఏంటంటే జక్కయ్య అని ఆయన గ్రహించగలిగినాడంటే అర్థం ఏంటంటే దేవుడు అన్నిటినీ అందరినీ ఎరిగినవాడు. అలాగే యోహాను సువార్తలో 1వ అధ్యాయము 48 వచనాల్లో మనం చదివితే నతనేలు గురించి రాయబడి ఉంటుంది. నతనేలు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూస్తేనని ప్రభు అంటున్నాడు. అవును, అలాగే అదే యోహాను సువార్త 2వ అధ్యాయం 24 వచనం 25 వచనాల్లో మనం చదివితే ఆయన అందరినీ ఎరిగినవాడు, అందరి హృదయాలను ఆయన ఎరిగినవాడు. ఎవరు కూడా పక్కన వాడిని గురించి ఎవరు కూడా సాక్ష్యం ఇవ్వాల్సిన పని లేదు. ఆయన అందరినీ ఎరిగినవాడు అనే సంగతులు అక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రభు అందరిని ఎరిగినవాడు, అందరి స్థితిగతులను ఎరిగినవాడు, అందరిలో ఉన్న పాపం స్థితిని ఎరిగినవాడు, అందరిలో ఉన్నటువంటి నీతి ఏంటో ఎరిగినవాడు, అందరిలో ఉన్నటువంటి దురాలోచనలు ఏంటో ఎరిగినవాడు, అందరిలో ఉన్నటువంటి హృదయ రహస్యాలను అన్నిటిని కూడా ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు. ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు, సమస్తమును ఎరిగిన వాడు. ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు జక్కయ్య స్థితిని ఎరిగినాడు. జక్కయ్య స్థితిని ఎరిగిన దేవుడు జక్కయ్య ఆ మేడి చెట్టు మీద ఉన్నాడు అనే సంగతి ఆయనకు తెలిసింది. అంటే ఎవరో చెప్పలేదు. జక్కయ్య నిన్ను చూడడానికి అతడు పొట్టివాడై ఉన్నందువలన, అతడు జనులు గుంపు కూడి ఉండటం వలన అతడు నిన్ను చూడలేకపోయినాడు. నిన్ను చూడాలని మేడి చెట్టు ఎక్కాడని ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభుకి చెప్పలేదు. ఎవరు కూడా అలా చెప్పలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు అన్నిటిని గ్రహించువాడు గనక, అన్నిటిని ఎరిగినవాడు గనక జక్కయ్య ఆయనను చూడడానికి ఆశ కలిగి వచ్చాడన్న సంగతి ఆయన ఎరుగు. ఆయన చూడలేకపోయినందున చెట్టెక్కాడనే సంగతి కూడా యేసుక్రీస్తు ఎరుగును. కాబట్టి యేసుక్రీస్తు చక్కగా చెట్టు క్రిందికి వెళ్ళి ఆ చెట్టు క్రింద నిలవబడి పిలిచాడు. ఏమనంటే, జక్కయ్య త్వరగా దిగుము అని పిలిచాడు. ఈరోజు నేను నీ ఇంట ఉండవలసి ఉంది, నీ ఇంటికి రావాల్సి ఉంది, నీ ఇంట్లో ఉండాల్సింది అని ప్రభు జక్కయ్యను పిలిచాడు. ప్రియులారా, నిన్ను నన్ను ఆయన జక్కయ్యను పేరు పెట్టి పిలిచినట్లు పిలిచాడు. మనం ఎక్కడో పాపపు స్థితిలో ఉన్న మనల్ని, మన పాపపు స్థితిని ఎరిగి, మనం కృంగి ఉన్నటువంటి స్థితిని ఎరిగి, మన దుర్మార్గపు స్థితిని ఎరిగిన వాడై ఉండి, మన పాపశాపాలను ఎరిగిన వాడై ఉండి ఆయన మనల్ని పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి జక్కయ్యను ఎలా పిలిచాడో, జక్కయ్య త్వరగా దిగుమని ఎలా పిలిచాడో, పాపం అనేటటువంటి ఎత్తులో ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన కిందికి పిలిచాడు. పాపం అనే ఎత్తైన స్థలంలో నువ్వు ఉంటే నరకానికి, అగ్నిగుండానికి వెళ్తావు. కాబట్టి ఆ స్థలం నుండి కిందికి దిగు అని ప్రభు పిలిచాడు. అందుకే జక్కయ్య దిగి వచ్చినాడు. నిన్ను నన్ను కూడా ప్రభు పిలిచాడు. పాపము నుండి, శాపము నుండి ఆయన పిలిచాడు. పాప శాపాల నుంచి మనల్ని విడుదల చేయడానికి, పాప శాపాల నుంచి మనల్ని వేరు చేయడానికి, ఆయన పాప శాపాల నుంచి మనల్ని పవిత్రంగా చేయడానికి, పరిశుద్ధపరచడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన మనుషుడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆయన ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చినాడంటే మన పాపాలను పవిత్రపరచడానికి ఈ లోకానికి దిగి వచ్చినటువంటి మనుషుడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన దేవుడు పరలోక భాగ్యాన్ని విడవకూడని భాగ్యమని, పరలోకంలో ఉన్నటువంటి ఆయనకున్న ఆ యొక్క గొప్పతనాన్ని విడవకూడని భాగ్యమని ఎంచుకొనకుండా తనను తాను తగ్గించుకొని నరుని రూపము ధరించి మనుషుని పోలికలో పుట్టి మన కొరకు ఆయన ప్రాణాన్ని బలియాగంగా దానం చేస్తున్నాడు. కారణం ఏంటంటే నా పాపముల నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఒక భక్తుడు అన్నాడు, సన్మానాల కంటే అవమానాలే శ్రేష్టము విశ్వాసిగా బ్రతికేవానికి అన్నాడు. ప్రియులరా, మనం ప్రభునందు ప్రభు కొరకు జీవించే మనకు సన్మానాల కంటే అవమానాలే శ్రేష్టకరముగా దేవుడు మార్చేస్తాడు. చాలామంది సనుక్కున్నారు, ఇతడు పాపి, దుర్మార్గుడు, దుష్టుడు, సుంకము వసూలు చేసేటప్పుడు అన్యాయంగా అక్రమంగా సంపాదించాడు, అలాంటి వాని ఇంటికి ఈయన ఎట్లా వెళ్తాడు, ఈయన దేవుడు కదా అని సనుగుకున్నారు. అప్పుడు జక్కయ్య అన్నాడు, 8వ వచనంలో మనం చూస్తే, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద నేను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతల మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. జక్కయ్య అప్పుడు నిలవబడి ఏమంటున్నాడంటే, ప్రభువా, ఇదిగో ఇదంతా నా ఆస్తి,
నేను ఇందులో సగం బీదలకు ఇస్తున్నాను, ఇది అక్రమంగా అన్యాయంగా సంపాదించిన నా ఆస్తిది, అందుకు నేను ఇందులో సగం బీదలకు ఇస్తున్నాను. నేను ఇక మీదట ఎవని యొద్దైనా దేనినైనా దొంగిలించిన యెడల దానికి 4 అంతలు చెల్లిస్తాను అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఉన్నారు నీతిమంతులమని, తమకు తామే నీతిమంతులమని చెప్పుకునేవారు, తమకు తామే పరిశుద్ధులమని చెప్పుకునేవారు ఇక్కడ ఉన్నారు. వారే సనుక్కుంటున్నారు. కానీ జక్కయ్యలో ప్రభు పిలిచినందుకు, ప్రభువును అంగీకరించినందుకు, ప్రభువును వెంబడించినందుకు జక్కయ్యకి ఏం జరిగిందంటే జక్కయ్యలో మార్పు జరిగింది. అది నిజమైన మార్పు. ఈ రోజుల్లో చాలామంది ప్రభువుని నమ్ముకున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం అంటున్నారు, కానీ నిజమైన మార్పు లేదు చాలామందిలో నిజమైన మార్పు లేదు. నిజమైన మార్పు అంటే ప్రభువుని నమ్మడం, బాప్తిస్మం తీసుకోవడం, చర్చికి వెళ్ళడం కాదు. నిజమైన మార్పు అంటే జక్కయ్యను చూసి మనం నేర్చుకోవాలి. నిజమైన మార్పు అంటే జక్కయ్యను చూసి మనం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? జక్కయ్యను చూసి అంటే ఆ జక్కయ్య అంటున్నాడు, ఇదిగో ఇదంతా నా ఆస్తి, నేను సగం బీదలకు ఇస్తున్నాను. నీ ఆస్తిలో ఇస్తున్నావా? ఎవరికైనా బీదల మీద కనికరం ఉందా? బీదల మీద కనికరం చూపుతున్నావా? బీదలను ఎప్పుడైనా నువ్వు కనికరిస్తున్నావా? జక్కయ్య అంటున్నాడు, ఇదంతా బీదలకు ఇస్తాను, సగము ఇందులో సగం బీదలకు ఇస్తాను. మరొక విషయం ఏంటంటే, నేను ఎవని యొద్దనైనాను దేనినైనా దొంగిలించిన యెడల అతనికి 4 అంతలు చెల్లిస్తాను అంటున్నాడు. అవును, నువ్వు అలా ఆలోచించగలిగినవా? ఏదైనా దొంగిలించిన వస్తువును మరలా అతనికి ఇవ్వగలుగుతున్నావా? 4 అంతలు అన్నాడు జక్కయ్య. నీవు ఒక్క భాగమైన ఎన్నికి ఇవ్వగలుగుతావా? దొంగిలించిన దాన్ని, నువ్వు మార్పు పొందకముందు దొంగిలించిన దాన్ని మార్పు పొందిన తర్వాత ఒక్క భాగమైన దొంగిలించిన దాన్ని దొంగిలించినట్లయినా అప్పగించగలుగుతావా? జక్కయ్య మార్పు కలగకముందు దొంగిలించిన వాటిలో మార్పు కలిగింది కాబట్టి 4 అంతలు చెల్లిస్తాను అంటున్నాడు. అవునండి, ఇది మార్పు. ఒకడు క్షమాపణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 2 స్నేహితులు దేవుని మందిరానికి వెళ్ళినారట. వెళ్ళి ఒకడు క్షమాపణ కొరకు ప్రార్థన చేస్తున్నాడట. ఏమని చేస్తున్నాడంటే, ప్రభువా, నేను పలానా కిరాణా కొట్టులో 2 బస్తాలు బియ్యం ఎత్తుకొచ్చుకున్నాను ప్రభువా, నన్ను క్షమించమని ప్రార్థన చేశాడంట. చేసిన తర్వాత వాడి పక్కలో ఉన్నవాడు, ఒరేయ్ ఏందిరా అలా చేసే ప్రార్థన, ఒరే నువ్వు ఆ కిరాణా కొట్టులో ఎత్తుకొచ్చింది ఒకే బియ్యం సంచ కదరా, ఒక్క బియ్యం సంచి ఎత్తుకొచ్చి 2 బియ్యం సంచులు ఎత్తుకొచ్చినా నన్ను క్షమించమని చెబుతున్నావు కదరా అని అడిగితే వీడు అన్నాడంట, ఒరేయ్ తిక్కోడా, నీకేం తెలుసురా, ఈరోజు ఒకటి ఎత్తుకొచ్చినానా, రేపు కూడా ఒకటి ఎత్తుకొస్తాను, అందుకే అడ్వాన్స్గా క్షమాపణ అడిగినాను రా అన్నాడంట. క్రైస్తవులైన వారు అడ్వాన్స్గా క్షమాపణ అడిగే స్థితిలో ఉన్నారు. పాపాన్ని విడిచిపెట్టకుండా క్షమించు దేవా, క్షమించు దేవా, క్షమించు ప్రభు అనుకుంటూ పాపాన్ని వెంబడించే స్థితిలో ఉన్నారు. అడ్వాన్స్గా క్షమించమని అడిగేది కాదు. నువ్వు క్షమించమని అడిగినప్పుడు దేని విషయమైతే క్షమించమని అడుగుతున్నావో దాన్ని వదిలిపెట్టాలి. అందుకే సామెతల గ్రంథంలో రాయబడి ఉంది ఏమిటంటే, తమ అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని రాయబడి ఉంది. మోసం, ప్రభుని నమ్ముకున్నానని మోసం చేస్తావు. ప్రభుని నమ్ముకున్నానని కొంతమంది ఇంకా పరిచర్యలో ఉన్నామని మోసం చేస్తారు. పరిచర్యలో ఉన్నామని ఆడపిల్లల విషయంలో కూడా కొంతమంది మోసం చేస్తూ ఉన్నారు. ప్రియులరా వినండి, మార్పు అంటే జక్కయ్య లాంటి మార్పు రావాలి. జక్కయ్య క్షమాపణ, జక్కయ్య పశ్చాత్తాపడుతున్నాడు. ఇదంతా నేను సంపాదించింది కనుక ప్రభువా, నేను ఇందులో సగం బీదలకిస్తున్నాను. నేను ఎవరి యొద్దైనా దేన్నైనా తీసుకున్న యెడల 4 అంతలు చెల్లిస్తాను అని చెప్తున్నాడు. నువ్వు చెల్లించగలుగుతావా? నువ్వు విడిచిపెట్టగలుగుతావా? నువ్వు మారు మనసు పొందకముందు ఏదైనా తీసుకున్నది అతనికి మరలా అప్పగించగలుగుతావా? నువ్వు నిజమైన విశ్వాసివి, నువ్వు నిజమైన మార్పు పొందిన వాడివి కనుక ప్రియ సోదరుడా, వింటున్న నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. ఆయన వైపు చూస్తే నీకు రక్షణ వస్తుంది, ఆయన వైపు చూస్తే నీకు మార్పు వస్తుంది, ఆయన వైపు చూస్తే నీకు పశ్చాత్తాపమైన మనసు వస్తుంది, ఆయన వైపు చూస్తే నీకు ఇతరుల పట్ల, బీదల పట్ల కనికరము కూడా వస్తుంది. మనం చూస్తూ ముందుకు వెళ్ళాలి. కనుక మనం చూస్తే నేను ఇవన్నీ సగం బీదలకు ఇస్తాను, నేను ఎవని యొద్దైనా దేన్నైనా అన్యాయంగా తీసుకున్న యెడల 4 అంతలు చెల్లిస్తాను అని చెప్పాడు. అందుకు ప్రభు అన్నాడు 9వ వచనంలో మనం చూస్తే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. ప్రియులరా, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది అని
ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెబుతా ఉన్నాడు. ఎప్పుడు వచ్చిందండి రక్షణ? ముందే చెప్పొచ్చు కదా ప్రభు, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది, నువ్వు దిగి రానొచ్చు కదా అనలేదు. జక్కయ్య నువ్వు దిగి వచ్చినావు కాబట్టి నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడా? అనలేదు. జక్కయ్య నీ ఇంట ఉండవలసింది అన్నాడు, అంతేగాని నీకు రక్షణ వచ్చింది అనలేదు. అయితే ఇతడు అబ్రహాం కుమారుడే, ఇతనుకు రక్షణ వచ్చింది అన్నాడు. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. రక్షణ ఎప్పుడు వస్తుంది? రక్షణ ఎప్పుడు వస్తుంది అంటే చాలామందికి తెలియదు. రక్షించబడినావు అంటే రక్షించబడినాను అంటాడు. ఎలా రక్షించబడినావు అంటే ఏం లేదు సార్, బాప్తిస్మం తీసుకున్నాను, చర్చికి పోతున్నాను. అది కాదండి రక్షించబడ్డం అంటే. నీ పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఎప్పుడైతే పశ్చాత్తాపమైన మనసుతో ప్రభు దగ్గరకు వస్తావో, ఎప్పుడైతే నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావో, దాన్ని చేయకుండా ఉంటావో, అప్పుడే నీకు రక్షణ, అప్పుడే నీకు పాప క్షమాపణ. ఇప్పుడు జక్కయ్య విషయంలో మనం చూస్తే, జక్కయ్యకు ఎప్పుడు ప్రభు ప్రకటించినాడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని? జక్కయ్య ఇది నా ఆస్తిలో సగము నేను బీదలకు ఇస్తున్నాను, నేను దేన్నైనా దొంగిలించినలా 4 అంతలు చెల్లిస్తాను అని చెప్పకముందు ప్రకటించాడా? ప్రకటించలేదు. అది చెప్పిన తర్వాతనే ప్రభు ప్రకటించినాడు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే ప్రభు దగ్గర మన పాపాన్ని ఒప్పుకుంటామో, విడిచిపెడతామో, అప్పుడు మనం క్షమించబడతాము, అప్పుడు మనకు క్షమాపణ వస్తుంది. ఆ క్షమాపణే మనకు రక్షణ తీసుకొని వస్తుంది. ఆ రక్షణే నిజమైన మార్పుకు సంకేతంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక ప్రియులారా, మారు మనసు, పాపక్షమాపణ లేనిదే రక్షణ లేదు. ఇప్పుడు మార్పు పొందాడు ఎవరు? జక్కయ్య మార్పు పొందాడు, పశ్చాత్తాపడుతున్నాడు, ప్రభుని క్షమించమని అడిగినాడు. నేను ఎవరినైనా అన్యాయం చేస్తే 4 అంతలు ఇస్తానని ఒప్పుకున్నాడు. కనుకనే ప్రభువు ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేడు ఈ ఇంటికి, ఇతడు అబ్రహాం కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు. అబ్రహాం కుమారుడు అంటే అర్థం ఏంటి ప్రియులారా? అబ్రహాం కుమారుడని ఎందుకు అనబడ్డాడు అంటే, అబ్రహాముకున్న హోదా ఏమిటంటే విశ్వాసులకు తండ్రి. అబ్రహాముకున్న హోదా విశ్వాసులకు తండ్రి. అయితే ఇతడు విశ్వాసిగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఇతడు ఒక విశ్వాసిగా మార్పు పొందాడు. కాబట్టి ఎవరి సంతానమైనాడు, ఎవరి కుమారుడుగా ఎంచబడ్డాడంటే అబ్రహాం కుమారుడుగా ఎంచబడ్డాడు. ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు, నేను, మనందరం కూడా ఎవరి కుమారులుగా ఎంచబడతామంటే అబ్రహాం కుమారులుగా ఎంచబడతాం. ఇతడు ధనవంతుడే కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని వాక్యం చెప్తుంది. కానీ అట్లాంటి ధనవంతుడు కాదు ఇతడు. మార్పు కలిగిన ధనవంతుడు. మార్పు కలిగిన ధనవంతుడు. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ధనవంతుడు లాంటి ధనవంతుడు కాదు. లేక మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ధనవంతుడైన యవనస్తుడు లాంటి ధనవంతుడు కాదు. ఈయన మార్పు పొందిన ధనవంతుడు. ప్రభువుని ఎరిగినటువంటి, ప్రభు దగ్గర పశ్చాత్తపడి ఉన్నటువంటి ధనవంతుడు. కాబట్టి ధనవంతులైన వారు పరలోకం చేరరు అనడానికి వీల్లేదు. చేరతారు, కానీ తన ధనాన్ని జక్కయ్య లాంటి త్యాగముతో వదిలి ప్రభు దగ్గరకు వచ్చిన వారు పరలోకం చేరతారు. తమ కొరకు తమ ధనాన్ని తమ కొరకు ఉపయోగించుకొని ప్రభువుని నిర్లక్ష్యం చేసిన వారు పరలోకం చేరుట దుర్లభమని ప్రభు చెప్పాడు. కానీ అలాంటి దుర్లభ స్థితిలో జక్కయ్య ధనాన్ని ప్రేమించలేదు, జక్కయ్య ధనాన్ని చూడలేదు. జక్కయ్య ధనాన్ని చూసింటే రక్షణ వచ్చేది కాదు. ఎవరిని చూశాడు జక్కయ్య అంటే యేసు ప్రభుని చూశాడు. యేసును చూశాడు కాబట్టి అతడికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అతడు ఏమైనాడు? అబ్రహాము కుమారుడుగా ఎంచబడ్డాడు. అబ్రహాము ఎవరు? నీతిమంతులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు అనగా నీతిమంతులకు తండ్రి. నీతిమంతులు ఎవరు? యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి క్షమించబడిన వారే నీతిమంతులు. అలాంటి వారికి అబ్రహాం తండ్రి. అబ్రహాముకి కుమారుడుగా ఎంచబడ్డాడు, ఒక విశ్వాసిగా ఎంచబడినాడు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చిందే రక్షించడానికి. అందుకే 10వ వచనంలో వ్రాయబడ్డది, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి క్రీస్తు ఈ లోకమునకు వచ్చును అని వ్రాయబడి ఉంది. నశించిన దాన్ని రక్షించడానికి క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను అని వ్రాయబడి ఉంది. అవును, నశించిన నిన్ను నన్ను, పాడు జీవితాన్ని జీవిస్తున్న నిన్ను నన్ను, పనికి మాలిన జీవితాన్ని జీవిస్తున్న నిన్ను నన్ను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చినాడు. 1987 సంవత్సరం పనికి మాలిన జీవితాన్ని జీవిస్తున్న నన్ను, ఒక త్రాగుబోతుగా లేక ఒక తిరుగుబోతుగా జీవిస్తున్న నన్ను ఆయన రక్షించి ఈ స్థాయిలో నిలబెట్టాడు, తన దాసునిగా నిలబెట్టాడు. వింటున్న సోదరి సోదరుడా, నీవు మార్పు పొంది ఉంటే దేవుడు ఇంకా
ఈ మాటల ద్వారా నిన్ను ఇంకా అత్యధికంగా దీవిస్తాడు. మార్పు పొందలేదా? ఈరోజు ఆయన జక్కాయి లాంటి మార్పులోనికి రా. ఓ అరమార్పు పొందినావా? చర్చికి వెళ్తానని చెప్తూ మారు మనసు లేకుండా జీవిస్తున్నావా? అయితే జక్కాయి లాంటి మార్పు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. లేకపోతే మనకు రక్షణ పోగొట్టుకుంటాం, రక్షణను కోల్పోతాం. ఆ రక్షణ డబ్బులు పెడితే వచ్చేది కాదు. రక్షణ ఉచితము. రక్షణ ఉచితం. ఎట్లా వస్తుంది రక్షణ అంటే యేసు వైపు చూస్తే వస్తుంది రక్షణ. యేసునందు విశ్వాసం ఉంచితే వస్తుంది రక్షణ. ఆయన వైపు చూడు. జక్కాయి ఆయన చూడాలనుకున్నాడు, రక్షణ వచ్చింది అంతే. ఆయన చూడాలని ఆశతో వెళ్ళాడు, రక్షణ వచ్చింది. నువ్వు ఆయన చూడాలని ఆశతో ఆయన దగ్గరకు వస్తే నీకు రక్షణ వస్తుంది. నీ పాపక్షమాపణ పొందితే నీకు రక్షణ వస్తుంది. నీ నోటితో ప్రభువుని ఒప్పుకుంటే నీకు రక్షణ వస్తుంది. నీ నోటితో ఆయన, నీ హృదయంలో ఆయన నా కొరకు మరణించి సమాజేవుడు తిరిగి లేచినాడని హృదయంలో విశ్వసిస్తే నీకు రక్షణ వస్తుంది. కాబట్టి ఇలాగ విశ్వసించి నీ నోటితో ఆయన రక్షకుడు, ఆయన నా కొరకు రక్షకుడుగా వచ్చిన దేవుడని ఒప్పుకుంటే నీకు రక్షణ వస్తుంది. ఆయన వైపు చూడు, యేసు వైపు చూసి రక్షణ పొందు. ఒకవేళ యేసు వైపు చూసి రక్షణ పొందకుండా ఈ లోకం వైపు చూస్తూ, ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూస్తూ ఉండి రక్షణ లేకుండా చనిపోయినట్టయితే నువ్వు మోక్షానికి హక్కుదారురాలు కాదన్న సంగతి నేను కాదు, బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి నువ్వు మోక్షానికి వెళ్ళాలని ఆశ అందరికీ ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళాలంటే యేసు వైపు చూసి యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ కలిగి జీవించు. తప్పకుండా దేవుని రాజ్యానికి వెళ్తావు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఈ వాక్యమైన నువ్వు మార్పులోనికి రా. అడుగు, ప్రభువా నన్ను క్షమించమని అడుగు. ఆయన తప్పకుండా క్షమిస్తాడు. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపాన్ని క్షమించి మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడు అని రాయబడి ఉంది. కాబట్టి రండి, ఒప్పుకోండి, విడిచిపెట్టండి, పరిశుద్ధులుగా మార్చబడండి, పవిత్రులుగా చేయబడండి, పరలోకం చేరండి. దేవుడి కృప మీకు దయచేనుగాక. చిన్న ప్రార్థన మీ కొరకు. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రాణరక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తగిలిన తండ్రి, ఈ యొక్క సమయంలో మీరు మమ్మల్ని స్పందించి మాతో మాట్లాడిన మీ మాటలకై స్తోత్రం చెల్లిస్తున్నాం. అమూల్యమైన వర్తమానం మీరు మాకు అనుగ్రహించినారు, అందుని బట్టి స్తోత్రాలు. నిజమైన మా జీవితాల్లో మార్పు లేకపోతే, నిజమైన పశ్చాత్తాపం లేకపోతే రక్షణ ఉంది అనుకోవడం అది వెరితనమే. కాబట్టి సంపూర్ణ మార్పు, రక్షణ కలిగి ఉండడానికి మా ప్రియులను మీరు సిద్ధపరచమని, దీవించమని, మేలు చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు, ప్రేస్తులు.